పాడి కౌశిక్ రెడ్డి, నువ్వు హుజూరాబాద్కి ఎమ్మెల్యేవా లేకుంటే ఊరపందివా? బురద పంది లెక్క బలిసి ఎద్దు లెక్క ఎదిగి బుర్రలో కొంత బుద్ధి కూడా పెట్టుకోలేకపోవటం మరి చాలా 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 బాధాకరమైన అంశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రజారంజకంగా పరిపాలిస్తుంటే మచ్చలేని నాయకుడు పైన కావాలని చెప్పేసి ఆయన పైన మచ్చ వేసే ప్రయత్నం చేస్తాను బిడ్డ. తెలంగాణ ప్రజలు నీ దవడ బగలగొడతారని చెప్పి హెచ్చరిస్తున్నా. గతంలో మీ నాయకులు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్, కేసీఆర్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగులు చేసి అనేక మంది జీవితాలు నాశనం చేశారని చెప్పి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. వ్యాపారస్తుల్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని, పారిశ్రామికవేత్తల్ని అనేక మంది విడిపోవటానికి, సినిమా తారలు విడిపోవటానికి కొంతమంది సినిమా తారల్ని బ్లాక్మెయిల్ చేశారని చెప్పి ఇలా రాష్ట్రం మొత్తం కోడై కూసి మిమ్మల్ని ఓడగొడితే ఇవాళ దొంగే దొంగ అన్నట్లు అదే ఆరోపణలు రేవంత్ రెడ్డి గారు పై చేయటానికి నీకెంత ధైర్యం రా బిడ్డ? నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు తెలంగాణ ప్రజలు. రేవంత్ రెడ్డి ఏందో, ఆయన వ్యక్తిత్వం ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టే, మా కేంద్ర నాయకత్వానికి తెలుసు కాబట్టే రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షుడు చేశారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ప్రజల ఆశీస్సులతో పాటు మా యొక్క నాయకత్వం, అధిష్టానం, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు ఆశీస్సులతో ముఖ్యమంత్రి కాగలిగారు. ఇలా ప్రజారంజకంగా పాలిస్తుంటే మీ ఫోన్ ట్యాపింగ్లు గుట్టు మొత్తం కూడా రట్టు చేస్తుంటే ఒక పక్క తట్టుకోలేక ఉక్కబోసి ఇలా రేవంత్ రెడ్డి మీద పనికిమాలిన మాటలు మాట్లాడితే పళ్ళు రాల్తాయి బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. మై హోం రామేశ్వరరావు, మై హోం బూజా ఎవరిది రాది? మీ పార్టీకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారిది కాదా? అదే విధంగా ఇలా మీరు చేసిన లంగా పనులు, లుచ్చా పనులు రేవంత్ రెడ్డి గారికి అంటగడితే బిడ్డ మిమ్మల్ని పండబెట్టి తొక్కుతామని చెప్పి హెచ్చరిస్తున్నా. పాడి కౌశిక్ రెడ్డి, నువ్వు 24 గంటల్లో నువ్వు చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి. లేకపోతే నువ్వెక్కడున్నా సరే కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి నీ దవడ పగలగొడతారని చెప్పి హెచ్చరిస్తున్నా. అదేవిధంగా బేషరతుగా 24 గంటల లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నువ్వు క్షమాపణ చెప్పకపోతే, ఆయన పైన నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేసినందుకు నువ్వు క్షమాపణ చెప్పకపోతే బిడ్డ నీ తోలు ఒలిసి తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పులు గుట్టించుకుంటారని చెప్పి హెచ్చరిస్తున్న. ఖబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి.